వరంగల్ ములుగు జిల్లాల మధ్య కటాక్షాపూర్ వద్ద వంతెన నిర్మాణం 4 లైన్ల రహదారి విస్తరణకు 317 కోట్లతో శ్రీకారం చుట్టిన పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను మధ్య రాకపోకలకే కాదు పర్యాటక ప్రాంతాలకు వెళ్లే సందర్శకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. 2 ఏళ్ల క్రితమే పనులు మొదలుపెట్టినా ఇప్పటికీ కొలికి రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్ జిల్లా ఆరేపల్లి నుంచి ములుగు జిల్లా గట్టమ్మ దేవాలయం వరకు 42 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న 4 లైన్ల రహదారి వంతెన నిర్మాణాల్లో సాగుతున్న తీవ్ర జాప్యం, ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై మా ప్రతినిధి లింగయ్య గ్రౌండ్ రిపోర్ట్. రాకపోకలకు వారధిగా ఉన్న 163వ జాతీయ రహదారి వరంగల్ ములుగు జిల్లాల మధ్య రాకపోకలు ప్రయాణికులకు నానా ఇబ్బందికరంగా మారుతున్నాయి. దాదాపు 3-4 ఏళ్లుగా వరంగల్ ములుగు జిల్లాల మధ్య కటాక్షపూర్ వద్ద వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడం, అదేవిధంగా ప్రతి ఏటా వర్షాకాలంలో ఈ జాతీయ రహదారి భారీ వరదలకు, అదేవిధంగా కటాక్షపూర్ చెరువు ఉప్పొంగడంతో కొట్టుకుపోతుంది. తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో ఈ 163వ జాతీయ రహదారిపై తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వాహనదారులకైతే ఇబ్బందులు తప్పడం లేదని చెప్పవచ్చు. గత 2 ఏళ్ల క్రితం ఈ జాతీయ రహదారిపై భారీ వంతెనకు, అదేవిధంగా 4 వరుసల రహదారికి ప్రభుత్వం దాదాపు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 317 కోట్లు నిధులను వెచ్చించింది. ఈ నిధుల ద్వారా వరంగల్ జిల్లా నుంచి అదేవిధంగా ములుగు జిల్లాల మధ్య భారీ వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 4 వరుసల రహదారిగా ఉన్న ఈ రహదారిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు 317 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించారు. అయితే ఈ ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఈ జాతీయ రహదారి అదేవిధంగా వంతెన నిర్మాణానికి తొలుత భూసేకరణలో నానా ఇబ్బందులు తప్పలేదు. ఆ తర్వాత ఏజెన్సీ బాధ్యతలు తీసుకున్న గుత్తేదారు సంస్థ కూడా టెండర్లు ఖరారైన తర్వాత కూడా పనులను పూర్తి స్థాయిలో చేపట్టకపోవడం, ఒకవైపు భూసేకరణ కూడా సకాలంలో జరగకపోవడంతో పనులు నత్తనడకన సాగుతూ వచ్చాయి. ఈ వర్షాకాలంలో కూడా ప్రయాణికులకు, ముఖ్యంగా 2 రాష్ట్రాల మధ్య ప్రయాణాలు సాగించే వాహనదారులకు కావచ్చు, ప్రయాణికులకు కావచ్చు, ఈసారి కూడా ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. ప్రధానంగా గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు కూడా ఈ జాతీయ రహదారి పూర్తి స్థాయిలో కొట్టుకుపోయింది. ఆ తర్వాత మళ్ళీ కటాక్షపూర్ చెరువు ఉప్పొంగి ప్రవహించడంతో రహదారి వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైంది. దాదాపు 4-5 రోజుల పాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య ఈ రహదారిలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. ఆ తర్వాత పనుల్ని కొంత వేగం పుంజుకున్నప్పటికీ కూడా తర్వాత మళ్ళీ నత్తనడకన సాగుతూ వస్తున్నాయి. ప్రధానంగా 4 వరుసల రహదారి కావడం, ఇక్కడ 4 ఒకవైపు 2 వైపులా పూర్తి స్థాయిలో వంతెన నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో ఇబ్బందులు అయితే తప్పడం లేదని చెప్పవచ్చు. దాదాపు ఆరేపల్లి నుంచి ములుగు జిల్లా గట్టమ్మ ఆలయం వరకు దాదాపు 42 కిలోమీటర్ల మేర 4 వరుసల రహదారి, ఇక్కడ కటాక్షపూర్ వద్ద భారీ వంతెనకు నిర్మాణానికి విస్తరణ పనులు చేపట్టారు. ప్రధానంగా హైదరాబాద్ భూపాలపట్నం 163వ జాతీయ రహదారి తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కలిపే ఈ రహదారిలో కటాక్షపూర్ వద్ద నిర్మాణం అత్యంత కీలకమైంది. ఈ వంతెన నిర్మాణానికి కూడా NHAI శ్రీకారం చుట్టినప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఈ నిర్మాణ పనులు కొలిక్కి రాకపోవడంతో ప్రజలకు, వాహనదారులకైతే ప్రధానంగా ఇబ్బందులు తప్పడం లేదని చెప్పవచ్చు. ఒకవైపు వంతెన నిర్మాణం కూడా అత్యంత పకడ్బందీగా, పటిష్టంగానే నిర్మిస్తున్నారు. ప్రభుత్వ రోడ్డు విస్తరణలో భాగంగా 120 మీటర్ల వంతెన నిర్మాణానికి ప్రత్యేకంగా దాదాపు 7 కోట్ల వరకు కేటాయించి పనులు చేపట్టారు. ప్రధానంగా ప్రతి ఏడాది కూడా వాన వస్తే, భారీ వరదలు వచ్చినా, ఇటు కటాక్షపూర్ చెరువు ఉధృతంగా ప్రవహించినా కూడా తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య పూర్తి స్థాయిలో రాకపోకలు అయితే నిలిచిపోతున్న పరిస్థితి. రోజుల తరబడి ఆ రాకపోకలు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరతో పాటు పర్యాటక ప్రదేశాలైన లక్నవరం, రామప్ప, బొగత జలపాతం తదితర ప్రాంతాలకు ఈ రహదారి మీదుగానే నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కటాక్షపూర్ చెరువులోకి వరద భారీగా వస్తే ఇక్కడ వాహనాలు వెళ్లేందుకు కూడా వీలులేని పరిస్థితుల్లో రాకపోకలపై నిషేధాజ్ఞలు కూడా విధిస్తుండడం గత 2-3 సంవత్సరాలుగా ప్రత్యక్షంగా చూడవచ్చు. ప్రధానంగా కటాక్షపూర్, హౌజ్, బూజుర్గు గ్రామాల మధ్య భూసేకరణ అవసరం కాగా సర్వే చేసిన బాధిత రైతులకు, ఇల్లు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇచ్చిన వెంటనే ఇల్లు కూల్చడానికి తమ భూముల్లో విస్తరణ పనులను కూడా అనుమతిస్తామని, లేదంటే ఇవ్వబోమని రైతులు గతంలోనే తేల్చి చెప్పారు. ప్రభుత్వం భూసేకరణ చేయాలని ఆదేశించినా కూడా పలు చోట్ల ఆలస్యం అవుతుంది. ఇంకా జాతీయ రహదారుల
సంస్థ కొంత ఆలస్యం చేయడంతో ఈ పనులు గాడిన పడలేదని చెప్పవచ్చు. కటాక్షపురం భారీ వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ప్రధానంగా దాదాపు 2 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న ఈ నిర్మాణ పనులు వెంటనే కొలిక్కి తీసుకురావాలని, లేకపోతే ఈ సంవత్సరమే కాదు వచ్చే సంవత్సరం కూడా ప్రయాణికులకు అదేవిధంగా ఇటువైపు వచ్చే సందర్శకులకు 2 రాష్ట్రాల మధ్య ప్రయాణాలు సాగించే ప్రయాణికులకు మాత్రం ఇబ్బందులు తప్పేలా లేవని స్పష్టంగా చెప్పవచ్చు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవడం లేదు. దీంతో పనులు కూడా నత్తనడకనే సాగుతున్నాయి. ఈ సమయంలో పనులను మరింత వేగం పుంజుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికార యంత్రాంగం కావచ్చు, ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని కొంత ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికార యంత్రాంగానికి గుత్తేదారు సంస్థకు దిశానిర్దేశం చేస్తేనే ఈ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఈ 4 వరుసల రహదారి అదేవిధంగా వంతెన నిర్మాణ పనులు గాడిన పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరామెన్ క్రాంతితో లింగయ్య, ఈటీవీ, ములుగు జిల్లా నుంచి.